వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. మనం ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని ఇంగ్లీష్లో వేర్ షుడ్ వి గో, వేర్ షుడ్ వి గో అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నన్ను ఏం చెప్పమంటావు? దీన్నే వాట్ డూ యూ వాంట్ మీ టు సే, వాట్ డూ యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా భావించవద్దు. దీన్నే డోంట్ గెట్ మీ రాంగ్, డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా భావించవద్దు అని. నెక్స్ట్ వన్, నాకు అభ్యంతరం లేదు. దీన్నే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంటే నాకు అభ్యంతరం లేదు అని. నెక్స్ట్ వన్, నిన్ను రమ్మని ఎవరు అడిగారు? దీన్నే హూ ఆస్క్డ్ యూ టు కమ్, హూ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే నిన్ను రమ్మని ఎవరు అడిగారు అని. నెక్స్ట్ వన్, మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు? దీన్నే హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ, హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ అంటే మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, నేను కూడా చేయాల్సింది చాలా ఉంది. దీన్నే ఐ ఆల్సో హ్యావ్ ఏ లాట్ టు డూ, ఐ ఆల్సో హ్యావ్ ఏ లాట్ టు డూ అంటే నేను కూడా చేయాల్సింది చాలా ఉంది అని. నెక్స్ట్ వన్, మేము ఎంతకాలం వేచి ఉండాలి? దీన్నే హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వన్, నన్ను అలా చూడకు. దీన్నే డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్ అంటే నన్ను అలా చూడకు అని. నెక్స్ట్ వన్, మనం కలిసి భోజనం చేద్దామా? దీన్ని షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్, షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్ అంటే మనం కలిసి భోజనం చేద్దామా అని. నెక్స్ట్ వన్, నిన్ను రమ్మని ఎవరు అడిగారు? దీన్నే హూ ఆస్క్డ్ యూ టు కమ్, హూ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే నిన్ను రమ్మని ఎవరు అడిగారు అని. నెక్స్ట్ వన్, నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను. దీన్ని ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్, ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ అంటే నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను అని. నెక్స్ట్ వన్, అదే మీతో ఉన్న సమస్య. దీన్ని దట్స్ ద ప్రాబ్లం విత్ యూ, దట్స్ ద ప్రాబ్లం విత్ యూ అంటే అదే మీతో ఉన్న సమస్య అని. నెక్స్ట్ వన్, ఇది ఇంకా అయిపోలేదు. దీన్నే ఇట్స్ నాట్ ఓవర్ యెట్, ఇట్స్ నాట్ ఓవర్ యెట్ అంటే ఇది ఇంకా అయిపోలేదు అని. నెక్స్ట్ వన్, మీరు అతన్ని చూసారా? దీన్నే డిడ్ యూ సీ హిమ్, డిడ్ యూ సీ హిమ్ అంటే మీరు అతన్ని చూసారా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు? దీన్ని వెన్ డిడ్ దే టెల్ యూ, వెన్ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు మీకు ఎలా చెప్పారు? దీన్నే హౌ డిడ్ దే టెల్ యూ, హౌ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పారు అని. నెక్స్ట్ వన్, నేను అది ఏదైనా చేస్తాను. దీన్ని ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నేను అది ఏదైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, ఆమె బాగా వంట చేస్తుందా? దీన్ని డస్ షీ కుక్ వెల్, డస్ షీ కుక్ వెల్ అంటే ఆమె బాగా వంట చేస్తుందా అని. నెక్స్ట్ వన్, మీరు తలుపు లాక్ చేశారా? దీన్ని హ్యావ్ యూ లాక్డ్ ద డోర్, హ్యావ్ యూ లాక్డ్ ద డోర్ అంటే మీరు తలుపు లాక్ చేశారా
అని. నెక్స్ట్ వన్, మీరు ఏం తాగుతారు? దీన్ని వాట్ విల్ యూ డ్రింక్? వాట్ విల్ యూ డ్రింక్ అంటే మీరు ఏం తాగుతారు అని. నెక్స్ట్ వన్, నువ్వు అరవాల్సిన అవసరం లేదు. దీన్ని యూ డోంట్ హ్యావ్ టు షౌట్. యూ డోంట్ హ్యావ్ టు షౌట్ అంటే మీరు అరవాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఆమెను ఒప్పిస్తాను. దీన్ని ఐ విల్ కన్విన్స్ హర్. ఐ విల్ కన్విన్స్ హర్ అంటే నేను ఆమెను ఒప్పిస్తాను అని. నెక్స్ట్ వన్, మీరు చాలా బిజీగా ఉన్నారు. దీన్ని యు ఆర్ వెరీ బిజీ. యు ఆర్ వెరీ బిజీ అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ తిన్నారా? దీన్ని డిడ్ యూ బోత్ ఈట్. డిడ్ యూ బోత్ ఈట్ అంటే మీరిద్దరూ తిన్నారా అని. నెక్స్ట్ వన్, నీకోసం ఏమైనా చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే మీకోసం ఏమైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. దీన్ని ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీకోసమే ఎదురు చూస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను నువ్వు మారావని అనుకున్నాను. దీన్ని ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్. ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్ అంటే నేను నువ్వు మారావని అనుకున్నాను అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కడికి రావాలి? దీన్ని వేర్ షుడ్ ఐ కమ్. వేర్ షుడ్ ఐ కమ్ అంటే నేను ఎక్కడికి రావాలి అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? దీన్ని వెన్ డిడ్ యూ బోత్ మీట్. వెన్ డిడ్ యూ బోత్ మీట్ అంటే మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు నేర్చుకున్నారా? దీన్ని హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్ నౌ. హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్ నౌ అంటే మీరు ఇప్పుడు నేర్చుకున్నారా అని. నెక్స్ట్ వన్, నువ్వు లీవ్లో ఉన్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.